పంజాబ్‌లోని బర్నాలా అనే ఒక రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఒక ఏజెంట్ దగ్గర ఒక వ్యక్తి రూ. 50కి లాటరీ టికెట్ కొన్నాడట. అది ఫిబ్రవరి 26వ తారీఖున లాటరీ తీస్తే ఆ వ్యక్తికి 30,00,000 రూపాయలు తగిలాయి. కానీ ఆ లాటరీలో అతని ఫోన్ నెంబరు లేదు, అతని పేరు లేదు. దాంతో నిర్వాహకులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అతన్ని పట్టుకునే ప్రయత్నంలో 2, 3 బృందాలను ఏర్పాటు చేసుకొని ఒక డప్పులు కొట్టే వారిని పట్టుకొని చాటింపు వేస్తున్నారు. అలాగే ఫోటోలు కూడా ముద్రిస్తున్నారు. ఇదేదైతే ఉందో లాటరీ నెంబర్ పట్టుకొని ఈ లాటరీ నెంబర్ గల వ్యక్తికి 30,00,000 రూపాయలు వచ్చాయి, నువ్వు వచ్చి వెంటనే తీసుకొని వెళ్ళు అని. 30 రోజుల్లో కనుక ఆ లాటరీ డబ్బులు తీసుకొని వెళ్ళకపోతే అది ప్రభుత్వ ఖజానాలో జమ అయిపోద్ది. అందుకే నిర్వాహకులు ఇంత తాపత్రయం పడుతున్నారు. ఎందుకంటే తర్వాత వచ్చిన లాటరీ డబ్బులు ఇవ్వండి అంటే ఇవ్వలేరు. ఇంకొక విషయం ఏంటంటే ఈ లాటరీలు ఇంకా ఎక్కువగా కొంటారు. అంటే లాటరీలో ట్రాన్స్పరెంటేషన్ బాగుంది, ఈ పారదర్శకవంతమైనటువంటి పనులు చేస్తుంది లాటరీ కాబట్టి ఇంకా మనం ఎక్కువ కొనవచ్చు అనే ఉద్దేశంతో ఇంకా ఎక్కువగా లాటరీ టికెట్లు కొంటారు జనాలు. ఈ విధంగా ప్రచారం చేస్తే అంటే ఒకే దెబ్బకి 2 పెట్టలు. ఒకటి ఆ వ్యక్తిని దొరకపుచ్చుకోవడం, 2 తన ప్రచారం కూడా బాగుంటుంది. సో అందువల్ల ఈ లాటరీ నిర్వాహకులు ఏమొచ్చేసి ఈ ప్రచారంతో హోరెత్తించేస్తున్నారు. అయితే ఇప్పుడు 30,00,000 రూపాయలకి అతనికి ఎంత ఇస్తారంటే 21,00,000 రూపాయలు ఇస్తారు. ఎందుకంటే 30% పన్ను రూపంలో పోద్ది లాటరీలో. సో 21,00,000 రూపాయలు అయితే ఆయనకు వస్తుంది. మరి 21,00,000 అంటే మాత్రం తక్కువేంటి? మరి ఆ వ్యక్తి కొన్న వ్యక్తి మామూలు వ్యక్తి అయి ఉంటాడు. లాటరీ కొన్నాడంటేనే మ్యాక్సిమం మనలాంటి వాళ్ళే కొంటారు. అటు నుంచి ఇటు నుంచి తిరిగిన వాళ్ళు పోతే పోయింది ఒక 50 రూపాయలు, ఒక 100 రూపాయలు అనే విధంగా 1, 2 కొనుక్కుంటారు. తగిలితే వస్తుంది, పోతే పోయింది, లేకపోతే లేదన్న విధంగా ఎవరికైనా వస్తే సంతోషిస్తూ ఉంటారు. మనకు కూడా ఏదో ఒక రోజు వస్తుందిలే అనే ఉద్దేశం.